బీజేపీ పార్టీలో చేరిన గువ్వల బాలరాజు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు కథానాయకుడు మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. ఒక్క నిమిషం దూరం జరగండి. భారతీయ జనతా పార్టీలో ఈరోజు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారికి సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం తెలుపుతున్నారు మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు. వారిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి గువ్వల బాలరాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ కండువా కప్పి వారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆగండి ఆగండి అందరూ ఆగాలి. తర్వాత అందరినీ కూర్చోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి భారతీయ జనతా పార్టీలోకి ఇప్పుడే అరంగేట్రం చేసిన అచ్చంపేట మాజీ శాసనసభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్మణ్ గారు కూడా రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నితం చెప్పినట్టు గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకు 13.9% ఓట్లు వచ్చినాయి. అదే మళ్ళీ 24లో జరిగినటువంటి ఒక ఓటు శాతం పెరిగి మేము 8 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాళి చేసేది. బీజేపీకి 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఇది 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి. ఓట్లు వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ మీద గెలిచిందే. కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం చూసిపెట్టాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది అనే విషయానికి ఇది నిదర్శన. మరి చాలామంది భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వానలు పడతా ఉన్నాయి హైదరాబాద్లో. అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. హైదరాబాద్లో అయితే ప్రతి చోట వాటర్ క్లాగింగ్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లము, రోగాలు వస్తున్నాయి. రోగాలతో పాటు ఈరోజు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ వానాకాలం వాన పడుతున్నటువంటి సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒక సలహా వారిని అడుగుతా ఉన్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా కొన్ని రోజులైనా హైదరాబాద్లో ఉండండి, ఊరికే తెలియపోకండి. హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటే ప్రయత్నం చేయండి.
వానలు పడుతున్నాయి, ప్రజల కష్టాలు చూడండి. మీరు ఊరికే ఢిల్లీ పోతే కూడా ఇక్కడ ప్రజలు, మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీదే కాబట్టి, మీరు ఢిల్లీలో ఉంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి కనీసం కొన్ని రోజులైనా హైదరాబాద్ ఉండి మీరు హైదరాబాద్లో పరిపాలన సాగించాలని మిమ్మల్ని కోరుతూ, మరి ఈరోజు వారు ఒక గేట్వే ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ అని పెట్టి ఓవరాల్ మీద పెడతా ఉన్నారు. సంతోషం, మాకేం దాంట్లో అభ్యంతరం లేదు. హైదరాబాద్ నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఏ పాలకుడైనా సరే దీన్ని నజరందాజ్ చేయలేరు, దీన్ని విస్మరించలేరు. హైదరాబాద్ డెవలప్ చేయాల్సిందే. మీరు గేట్వే ఆఫ్ హైదరాబాద్ పెట్టిన రోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీకు గేట్వే ఆఫ్ తెలంగాణ అవుతున్నది. బాలరాజు గారి చేరిక దానికి ఒక నిదర్శనం. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఏదైతే మనము ఈ యొక్క చేరిక సమయంలో వారితో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు చేసినట్టు వారికి నేను ఇప్పుడు మా పార్టీ తరఫు నుంచి వారికి 10 రూపాయలు ఇచ్చి వారికి యాక్టివ్ మెంబర్షిప్గా ఇస్తున్నాను. చింపి ఇచ్చేసాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజుపై సిఐడికి ఫిర్యాదు అందింది. మల్టిపుల్ క్లబ్ ఓనర్షిప్ ప్రయోజనాలతో హెచ్సిఏ ఎన్నికల్లో గెలిచారని ఆర్డబ్ల్యూఎన్ సిఐడికి హెచ్సిఏ మాజీ కోశాధికారి చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశారు. అయితే 2022 వరకు కమర్షియల్ టాక్సెస్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిధ్యం వహించిన బసవరాజు ప్రభుత్వ ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అనంతరం 2023లో దల్జిత్ సింగ్ కుటుంబానికి చెందిన అమీర్పేట్ క్రికెట్ క్లబ్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దల్జిత్ సింగ్ కుటుంబం ఆధ్వర్యంలో అమీర్పేట్ క్రికెట్ క్లబ్, కల్సా క్రికెట్ క్లబ్లు నడుస్తున్నాయి. ఇక మల్టిపుల్ క్లబ్ ఓనర్షిప్ నిబంధనల ఉల్లంఘనతో 57 క్లబ్బులపై జస్టిస్ లావు నాగేశ్వరరావు వేటు వేశారు. అదే రూల్ ప్రకారం దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన క్లబ్బులపైన సస్పెన్షన్ విధించాలని చిట్టి శ్రీధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దల్జీత్ సింగ్ కుటుంబానికి చెందిన 2 క్లబ్బుల నుంచి హెచ్సిఏ ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి పదవులు దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుపై హెచ్సిఏ అంబుడ్స్మన్కి అందిన వివరాలను ఆధారంగా చేసుకుని సిఐడి అధికారులు చిట్టి శ్రీధర్ నుంచి మరింత సమాచారం సేకరించారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ హరిద్వార్ హైవేలో ఆదివారం ఉదయం లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద ఏనుగులు హఠాత్తుగా ప్రవేశించి బీభత్సం సృష్టించింది. క్యూ లైన్లో నిలిచిన వాహనాలపై ఏనుగు దాడికి పాల్పడడంతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. అరణ్ నుంచి పక్కనే ఉన్న టోల్ ప్లాజా వరకు వచ్చి వాహనాలను తొక్కేయడంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొన్ని వాహనాలకు నష్టం సంభవించినట్టు స్థానిక వన విభాగ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఏనుగును నియంత్రించేందుకు ప్రయత్నించారు. సుమారు గంట వ్యవధిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ప్రయాణికుల మధ్య భయానక వాతావరణం నెలకొంది. టోల్ ప్లాజా సిబ్బంది సహా స్థానికులు కూడా షాక్కు గురయ్యారు. కాగా ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.